హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ఫస్ట్ మనం ఏంటంటే చికెన్ అనేది బాగా వాష్ చేసుకోవాలి. చికెన్లో మనం ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేస్తే చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాల్లోకి వెళ్ళిపోతామా? సో మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఆనియన్, టొమాటో, చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా అండ్ పెరుగు. సో ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ కళాయిలో నూనె వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అనేవి వేసేసి అవి కొంచెం మగ్గనివ్వాలి. అందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అనేది వేసుకొని కొంచెం టొమాటోస్ అనేవి మగ్గిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని అది బాగా కలుపుకొని సిమ్మర్లో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది సిమ్మర్లో కొంచెం ఉడికించాలి. సో అది ఉడికించినప్పటికీ మనం చికెన్లో అనేది వాటర్ అనేది బయటకు వస్తుంది. సో అప్పుడు మనం కరివేపాకు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ దాన్ని బాగా కలిపేసుకొని లిడ్ పెట్టుకొని కొంచెం సేపు సిమ్మర్లో ఉడికించుకోవాలి. సో దాని తర్వాత మనం కొంచెం కారం, మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం, చికెన్ మసాలా వేసుకొని దాన్ని బాగా కలుపుకొని మళ్ళీ లిడ్ పెట్టేసి మీరు సిమ్మర్లో ఉంచుకోండి. అది అయిపోయిన తర్వాత కొంచెం మగ్గనించిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇంకా కొంచెం మగ్గనివ్వాలి. దాని తర్వాత మనం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని అందులోనే కొంచెం పెరుగు అనేది మనం వేసుకోవాలి. సో పెరుగు అనేది లంప్స్ లేకుండా అంటే గడ్డలు గడ్డలుగా కట్టకుండా బాగా ఒక వాటర్ కన్సిస్టెన్సీలా కలుపుకొని వేసుకోవాలి. సో ఆ పెరుగు అనేది మనకి థిక్నెస్ అనేది వస్తుందన్నమాట, గ్రేవీ థిక్నెస్. సో ఆ పెరుగు వేసుకొని మనం బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఉంచుకోవాలి. లాస్ట్లో మనం గరం మసాలా వేసుకొని ఫినిష్ చేసుకోవచ్చు. సో గరం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్లో పెట్టండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. సో మీ ముందుకి మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. సో నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.